హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేది టాపిక్ వైజ్గా ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 1 వీక్కి ఒక వీడియో చొప్పున మంత్లీ టోటల్గా అయితే 4 వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. అలాగే వీటికి సంబంధించి రిలేటెడ్గా 4 క్విజ్ వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవ్రీ మంత్ ప్లేలిస్ట్ అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే మంత్ వైజ్గా మీకు అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇక కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మొట్టమొదటిగా అశ్విని భాటియా బికమ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా అశ్విని భాటియా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అపాయింట్స్ వినయ్ టోన్స్ యాజ్ ఎండి అండ్ సిఇఓ, అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్కి సంబంధించి వినయ్ టోన్స్ని అయితే మనకి ఎండి అండ్ సిఇఓగా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చీఫ్ జి సతీష్ రెడ్డి గెట్స్ ద 2-year ఎక్స్టెన్షన్. మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించి చీఫ్గా ఉన్న జి సతీష్ రెడ్డి గారి టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనకి 2 ఏళ్ల పాటు మనకి పొడిగించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 2 years పాటు కూడా మనకి డిఆర్డిఓ చీఫ్గా మనకి జి సతీష్ రెడ్డి గారు అయితే మనకి కొనసాగనున్నారు. నెక్స్ట్ జపాన్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ షింజో ఆబే రిజైన్స్. జపాన్లో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన షింజో ఆబే వచ్చి మనకి హెల్త్ కండిషన్స్ బాగోపోవడం వల్ల రీసెంట్గా రాజీనామా అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ నీలకంఠ భానుప్రకాష్ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ బ్యాగ్డ్ ద ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ మెంటల్ క్యాలిక్యులేషన్స్ వరల్డ్ కప్. మనకి మెంటల్ క్యాలిక్యులేషన్స్ ప్రపంచ కప్లో హైదరాబాద్కి చెందిన నీలకంఠ భానుప్రకాష్ వచ్చి భారతదేశానికి తొలి బంగారు పథకాన్ని అయితే అందించడం జరిగింది. సో రీసెంట్గా మీరు న్యూస్లో చూసే ఉంటారు నీలకంఠ భానుప్రకాష్కి సంబంధించి. నెక్స్ట్ మిస్ సుధా పైనూలి హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్ అవార్డ్ టు టీచర్స్ 2020. 2020 ఉపాధ్యాయులకు సంబంధించిన జాతీయ అవార్డు ఏదైతే ఉందో దీనికి మనకి శ్రీమతి సుధా పైనూలి అయితే ఎన్నికవడం జరిగింది. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ NLCAL బ్యాగ్స్ ద స్వచ్ఛతా హై సేవా అవార్డ్ 2019 ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ద నైవేలి టౌన్షిప్ ఇంటూ ప్లాస్టిక్ ఫ్రీ క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపస్. నైవేలి టౌన్షిప్ మొత్తాన్ని కూడా మనకి ప్లాస్టిక్ రహిత శుభ్రమైన మరియు గ్రీన్ క్యాంపస్గా మార్చినందుకు గాను నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ NLCAL ఏదైతే ఉందో దీనికి మనకి స్వచ్ఛతా హై సేవా అవార్డ్ 2019 అయితే రావడం జరిగింది. సో మనకి స్వచ్ఛతా హై సేవా అవార్డ్ 2019 విన్నర్ ఎవరు అంటే మనకి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ NLCIL. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2020 విన్నర్ డచ్ ఆథర్ మేరీకే లూకాస్ రిజ్నేవెల్డ్. ఓకే, మనకి మేరీకే లూకాస్ రిజ్నేవెల్డ్ ఫర్ హెస్ డెబ్యూట్ నవల్ ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ వేరు, మనకి బూకర్ ప్రైజ్ వేరు, 2 ప్రైజెస్ అయితే ఉంటాయి. ఈ అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ 2020 విజేత ఎవరు అంటే డచ్ రచయిత అయిన మేరీకే లూకాస్ రిజ్నేవెల్డ్కి అయితే ఈ ప్రైజ్ అయితే రావడం జరిగింది. దేనికి వచ్చింది అంటే ఈమె రాసిన నవల అయిన ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే నవలకు గాను ఈ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్కి అయితే మనకి మేరీకే లూకాస్ రిజ్నేవెల్డ్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం UISSPF 2020 లీడర్షిప్ అవార్డ్ విన్నర్స్ ఎవరు అంటే మనకి మహేంద్ర గ్రూప్ చైర్మన్ అయిన ఆనంద్ మహేంద్ర, అలాగే ఎడోబ్ కంపెనీ చైర్మన్ మరియు CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శాంతన్ నారాయణ్. ఓకే, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం మనకి USISPF 2020 లీడర్షిప్ అవార్డు విజేతలు ఎవరు అంటే ఆనంద్ మహేంద్ర మరియు శాంతన్ నారాయణ్. నీతి ఆయోగ్ రిలీజ్డ్ ద ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2020 గుజరాత్ టాప్స్. ఈ నీతి ఆయోగ్ మనకి ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అయితే EPI 2020 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే గుజరాత్. మహారాష్ట్ర అండ్ తమిళనాడు ఇన్ ద 2nd and 3rd ప్లేస్. మహారాష్ట్ర తమిళనాడు అయితే 2, 3 స్థానాల్లో అయితే నిలవడం జరిగింది. ఓకే, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతి సన్నద్ధత సూచిక ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ EPI 2020లో గుజరాత్ రాష్ట్రం అయితే ప్రథమ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర తమిళనాడు అయితే 2, 3 స్థానాల్లో నిలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ చూసినట్లయితే జేమ్స్ ఆండర్సన్ బికమ్ ద ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ టు టేక్ ద 600 టెస్ట్ వికెట్స్. మనకి 600 టెస్ట్ వికెట్లు తీసిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్గా జేమ్స్ ఆండర్సన్ మనకి నిలవడం అయితే జరిగింది. ఒకసారి టాప్ 7 టెస్ట్ వికెట్ హోల్డర్స్ అయితే చూద్దాం. మనకి శ్రీలంక చెందిన ముత్తయ్య మురళీధరన్ అయితే 800 వికెట్లతో టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది.
ఆస్ట్రేలియాకి చెందిన షేన్ వార్న్ వచ్చి 708 వికెట్లతో సెకండ్ ప్లేస్లోను, మనకి ఇండియన్ బౌలర్ అయిన అనిల్ కుంబ్లే 619 వికెట్లతో థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. రీసెంట్గా మనకి జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్ ప్లేయర్ 600 వికెట్స్ తీసి మనకి ఫోర్త్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. మనకి ఫాస్ట్ బౌలర్స్లో 600 వికెట్స్ మనకి తీసిన ఫస్ట్ బౌలర్ ఎవరు అంటే జేమ్స్ ఆండర్సనే. ఎందుకంటే మనకి టాప్ 3 చూసుకుంటే మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే ఈ ముగ్గురు కూడా మనకి స్పిన్నర్. సో ఫాస్ట్ బౌలర్స్లో 600 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్ ఎవరు అంటే మనకి జేమ్స్ ఆండర్సన్. అలాగే మనకి ఆస్ట్రేలియాకి చెందిన గ్లెన్ మెగ్రాత్ వచ్చి 563 వికెట్లతో ఫిఫ్త్ ప్లేస్లోను, అలాగే వెస్టిండీస్ ప్లేయర్ అయిన ఆండ్రూ వాల్స్ వచ్చి 519 వికెట్లతో 6వ స్థానంలోను, అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన స్టూవర్ట్ బ్రాడ్ 514 వికెట్లతో 7వ స్థానంలోనే అయితే నిలవడం జరిగింది. మనకి జేమ్స్ ఆండర్సన్ అలాగే స్టూవర్ట్ బ్రాడ్ ఇంగ్లాండ్ క్రికెటర్స్ ఇద్దరు కూడా ప్రజెంట్ అయితే మనకి ఆడటం జరిగింది. మిగతా 5 కూడా మనకి రిటైర్ అయితే అయిపోయారు. ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఇద్దరు అయితే ఉండడం జరిగింది. సో టాప్ ప్లేస్లో నిలిచిన ప్లేయర్ ఎవరు అంటే టాప్ టెస్ట్ వికెట్ హోల్డర్ ఎవరు అంటే మనకి మొత్తం మురళీధరన్. అలాగే 500 వికెట్ల క్లబ్లో రీసెంట్గా జాయిన్ అయిన బౌలర్ ఎవరు అంటే స్టూవర్ట్ బ్రాడ్ ఇంగ్లాండ్ ప్లేయర్ అయితే రీసెంట్గా 500 వికెట్ క్లబ్లో అయితే చేరడం జరిగింది. అలాగే ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ టు రీచ్ ద 600 టెస్ట్ వికెట్స్ ఎవరు అంటే జేమ్స్ ఆండర్సన్. నెక్స్ట్ వెస్టిండీస్ క్రికెటర్ డ్వాన్ బ్రావో బికమ్ ద ఫస్ట్ బౌలర్ టు స్కాల్ప్ ద 500 టెస్ట్ వికెట్స్ ఇన్ T20. 500 వికెట్స్ ఇన్ T20. వెస్టిండీస్ క్రికెటర్ అయిన డ్వాన్ బ్రావో వచ్చి మనకి T20లో అంటే అన్ని రకాల ఫార్మాట్స్ లైక్ IPL కానీ మామూలుగా జరిగే T20 కానీ కరేబియన్ లీగ్ అని చెప్పి వెస్టిండీస్లో జరుగుతూ ఉంటాయి కదా, ఇలా అన్ని రకాల T20లు చూసుకున్నట్లయితే అన్ని రకాలు కలిపి 500 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా అయితే ఈ వెస్టిండీస్ క్రికెటర్ అయిన డ్వాన్ బ్రావో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ బయర్న్ మూనిచ్ విన్స్ ద UEFA ఛాంపియన్స్ లీగ్ 2019-20. 2019-20 UEFA ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్కి సంబంధించిన లీగ్ ఏదైతే ఉందో దీన్ని మనకి బయర్న్ మ్యూనిచ్ టీం అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జాక్ కలీస్, జహీర్ అబ్బాస్ అండ్ లీసా స్టలేకర్ ఇండక్టెడ్ ఇంటూ ద ICC హాల్ ఆఫ్ ఫేమ్. మనకి సౌత్ ఆఫ్రికా క్రికెటర్ అయిన జాక్ కాలిస్, అలాగే పాకిస్తాన్ క్రికెటర్ జహీర్ అబ్బాస్, అలాగే మనకి లిసా స్టలేకర్ ముగ్గురు కూడా ICC హాల్ ఆఫ్ ఫేమ్లో అయితే మనకి చోటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ గోల్ఫర్ సోఫియా పోపోవ్ వోన్ ద ఉమెన్స్ బ్రిటిష్ ఓపెన్ 2020 టైటిల్. మహిళా బ్రిటిష్ ఓపెన్ 2020 టైటిల్ని అయితే గోల్ఫర్ సోఫియా పోపోవ్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ పౌలోమి ఘాటక్ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్. మనకి ఇండియన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అయిన పౌలోమి ఘాటక్ మనకి 37 ఇయర్స్ ఏజ్లో పదవి విరమణ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, పౌలోమి ఘాటక్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే కనుక టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ ఫార్ములా 1 బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విన్నర్ లూయిస్ హ్యామిల్టన్. మనకి ఫార్ములా 1కి చెందిన బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ ఏదైతే ఉందో 2020 సంవత్సరానికి సంబంధించి దీన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే లూయిస్ హ్యామిల్టన్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో మనకి 2020లో ఇప్పటిదాకా లూయిస్ హ్యామిల్టన్ గెలుచుకున్న గ్రాండ్ ప్రిక్స్ చూసినట్లయితే బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్, బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్, హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్, స్టైరియన్ గ్రాండ్ ప్రిక్స్, అలాగే స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ఈ 5టిని కూడా లూయిస్ హ్యామిల్టన్ అయితే మనకి ఈ సంవత్సరం గెలుచుకోవడం జరిగింది. అలాగే వాల్టరీ బాటాస్ చూసుకుంటే ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్, అలాగే మ్యాక్స్ వెర్స్టాపిన్ వచ్చి 17th యానివర్సరీ గ్రాండ్ ప్రిక్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. మనకి డిజీ పేజెస్ ఉంటాయి కదా, వాటిలో అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఆ డిజీ పేజెస్ మీకు ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుండి మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ మీద అయితే నేను సపరేట్గా వీడియో అయితే చేశాను. మనకి రాజీవ్ గాంధీ, ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్చంద్ అవార్డ్స్ అనేవి ఎవరెవరికి వచ్చాయని చెప్పి క్లియర్ కట్గా అయితే తెలుగు, ఇంగ్లీష్ పార్ట్స్లో కూడా సపరేట్గా అయితే వీడియో చేశాను, మీరు అక్కడ నుండి చూడొచ్చు. సో ప్రైజ్ మనీ అయితే నేను ఒక వీడియోలో మనకి ఇంగ్లీష్ పార్ట్ వీడియోలో ఓల్డ్ ప్రైజెస్ మనీ అయితే చెప్పాను. ప్రైజ్ మనీ అయితే ఈ సంవత్సరం అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. మనకి రాజీవ్ గాంధీ, ఖేల్ రత్న అవార్డుకి అయితే గతంలో 7.5 lakhs అయితే ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ప్రైజ్ మనీని అయితే 25 lakh రూపీస్కి అయితే మనకి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకి సంబంధించి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు అంటే గతంలో 7.5 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు మనకి 25 లక్షలకి అయితే పెంచడం జరిగింది. అలాగే అర్జున అవార్డుకి సంబంధించి చూసుకుంటే గతంలో 5 లక్షలు అయితే ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 15 లక్షలకి అయితే పెంచడం జరిగింది. అలాగే ద్రోణాచార్య అవార్డులో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి కదా, లైఫ్ టైం అలాగే జనరల్ కేటగిరీ. ద్రోణాచార్యలో లైఫ్ టైం మనకి జీవిత సాఫల్య పురస్కారానికి సంబంధించి గతంలో 5 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 15 లక్షల రూపాయలకి అయితే పెంచడం జరిగింది.
నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో గతంలో 5 లక్షలు ఇచ్చేవారు. దీన్ని అయితే ప్రస్తుతం 10 లక్షలకైతే పెంచడం జరిగింది. సో ద్రోణాచార్యలో లైఫ్ టైంకి అయితే 15 లక్షలు, రెగ్యులర్కి అయితే 10 లక్షలు అయితే ప్రైజ్ మనీ అయితే ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే ధ్యాన్ చంద్ అవార్డుకి సంబంధించి 5 లక్షల ప్రైజ్ మనీ ఉండేది, దీన్ని అయితే 10 లక్షలకైతే పెంచడం జరిగింది. నెక్స్ట్ బ్యాంకింగ్ న్యూస్ చూసినట్లయితే యాక్సిస్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్ ద లిబర్టీ సేవింగ్ అకౌంట్ ఫర్ ద ఇండియన్ యూత్. మనకి యాక్సిస్ బ్యాంక్ వచ్చి భారతీయ యువత కోసం ప్రత్యేకంగా లిబర్టీ సేవింగ్ అకౌంట్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా యువత కోసం లిబర్టీ సేవింగ్ అకౌంట్ను మనకి ఏ బ్యాంక్ ఇటీవల ప్రారంభించింది అని అడిగితే కనుక యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ లాంచ్డ్ ద హైరింగ్ ఇనిషియేటివ్ నేమ్డ్ ద జిగ్ఏ ఆపర్చునిటీస్. మనకి గిగ్ఏ ఆపర్చునిటీస్ పేరుతో నియామక కార్యక్రమాన్ని యాక్సిస్ బ్యాంక్ అయితే ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో ఈ గిగ్ఏ ఆపర్చునిటీస్ ప్రకారం మనకి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఎక్కడి నుండైనా సరే మనకి ఈ బ్యాంక్లో వర్క్ చేసే విధంగా ఈ ఆపర్చునిటీస్లో మనకి ఉపాధి అయితే కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ ఎడోప్ టు ఎన్హాన్స్ ద డిజిటల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హిస్ కస్టమర్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి తన వినియోగదారుల డిజిటల్ అనుభవాన్ని పెంచడం కోసం ఎడోప్తో వ్యూహాత్మక భాగస్వామ్యం అయితే ప్రకటించడం జరిగింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటీవల ఏ సాఫ్ట్వేర్ కంపెనీతో మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకుంది మనకి డిజిటల్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడం కోసం అని అడిగితే కనుక ఎడోప్ కంపెనీ. ఐసిఐసిఐ బ్యాంక్ యూజెస్ శాటిలైట్ డేటా టు యాక్సెస్ ద క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ఫార్మర్. మనకి రైతులకు సంబంధించిన క్రెడిట్ వర్తినెస్ ఏదైతే ఉందో దీన్ని యాక్సెస్ చేయడం కోసం మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అయితే శాటిలైట్ డేటాను అయితే యూజ్ చేస్తుంది. ఐసిఐసిఐ లంబార్డ్ అండ్ భారతీ యాక్సా టు మెజ్ ద జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్. సాధారణ బీమా జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారం ఏదైతే ఉందో మనకి ఐసిఐసిఐ లంబార్డ్ అలాగే భారతీ యాక్సా రెండు కంపెనీలు కూడా మనకి విలీనం అయితే మెర్జ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ NCPUL హ్యాస్ ఆర్గనైజ్డ్ ద వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ. మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ వచ్చి న్యూఢిల్లీలో రీసెంట్గా ప్రపంచ ఉర్దూ సమావేశాన్ని అయితే మనకి విర్చువల్గా అయితే నిర్వహించడం జరిగింది. 17th మీటింగ్ ఆఫ్ ద ఇండియా వియత్నాం జాయింట్ కమిషన్ ఆన్ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ వాస్ హెల్డ్ విర్చువల్లీ. వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ మరియు సాంకేతిక సహకారంపై భారతదేశం, వియత్నాం రెండు కూడా మనకి 17వ జాయింట్ కమిషన్ సమావేశం అయితే రీసెంట్గా విర్చువల్గా అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ విర్చువల్ మీటింగ్లో మనకి ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అయిన డాక్టర్ ఎస్ జయశంకర్ అలాగే వియత్నాంకి సంబంధించి అయితే మనకి పామ్ బిన్ మిన్ ఇద్దరు కూడా మనకి పాల్గొనడం జరిగింది. ఓకే, విర్చువల్ సమావేశంలో విదేశాంగ మంత్రి అయిన ఎస్ జయశంకర్ భారతదేశం తరపున, వియత్నాం తరపున పామ్ బిన్ మిన్ అయితే మనకి అధ్యక్షులుగా వ్యవహరించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ అరేంజ్డ్ మర్డర్ బుక్ ఆథర్ ద చేతన్ భగత్. మనకి వన్ అరేంజ్డ్ మర్డర్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే ఫేమస్ ఆథర్ అయిన చేతన్ భగత్. నెక్స్ట్ ద బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ బుక్ ఆథర్ కరణ్ జోహార్. ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మనకి కరణ్ జోహార్. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ హ్యాస్ లాంచ్డ్ ద ఇంటర్సెప్టర్ బోట్ ICGSC 454 ఇన్ సూరత్, గుజరాత్. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చి గుజరాత్లోని సూరత్లో ఇంటర్సెప్టర్ బోట్ అయిన ICGSC 454 అయితే రీసెంట్గా విడుదల చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 51st ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా విల్ బి హెల్డ్ ఇన్ గోవా ఫ్రమ్ November 20 to 28. 51వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మనకి నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో అయితే జరగనుంది. నెక్స్ట్ IIM కోజికోడే సైన్స్ ద మెమోంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద స్విట్జర్లాండ్ బేస్డ్ హెల్ప్ లాజిస్టిక్స్. మనకి ఇండియాకి చెందిన IIM కోజికోడ్ వచ్చి స్విట్జర్లాండ్ ఆధారిత హెల్ప్ లాజిస్టిక్స్ సంస్థతో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ తమిళనాడు ఉమెన్ టాప్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ముద్రా లోన్ స్కీమ్ బెనిఫిషరీస్. ముద్రా రుణ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలో తమిళనాడు అయితే మనకి అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. కర్ణాటక గవర్నమెంట్ ప్లాన్స్ టు బిల్డ్ ద ట్రాన్సిస్ట్ హోమ్ ఫర్ ద మైగ్రెంట్ వర్కర్స్. వలస కార్మికులకు సంబంధించి ట్రాన్సిస్ట్ గృహాలను అయితే నిర్మించాలని చెప్పి కర్ణాటక రాష్ట్రం అయితే చూస్తుంది. మనకి వలస కార్మికుల కోసం ట్రాన్సిస్ట్ హోమ్ను బిల్డ్ చేయాలనుకుని ప్లాన్ చేస్తున్న స్టేట్ ఏది అంటే కర్ణాటక. నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్డ్ ద నిర్మల్ మజుందార్ రిజిస్ట్రేషన్ అభియాన్ క్యాంపెయిన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. మనకి ఢిల్లీ ప్రభుత్వం నిర్మాణ్ మజుందార్ రిజిస్ట్రేషన్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని అయితే తీసుకురావడం జరిగింది. మనకి నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నమోదు కోసం ఓకే రిజిస్ట్రేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్కి సంబంధించి ఈ నిర్మాణ్ మజుందార్ రిజిస్ట్రేషన్ అభియాన్ని ఢిల్లీ ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ ఎవర్ స్టేట్ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్
తుంబి మహోత్సవ్ 2020 కండక్టెడ్ ఇన్ కేరళ. మొట్టమొదటి డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ ఏదైతే ఉందో మనకి తుంబి మహోత్సవం లేదా డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ అయితే కేరళలో అయితే మనకి నిర్వహించనున్నారు. నుకాయి ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ఒడిస్సా. మనకి నుకాయి పండుగ అనేది ఒడిస్సా రాష్ట్రంలో అయితే జరుపుకుంటారో. ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ మనకి జనవరి నుండి ఆగస్ట్ దాకా జరిగినాయి. అలాగే ఇంపార్టెంట్ స్టాటిక్ ఫెస్టివల్స్ మీద అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. మనకి టాపిక్ వైజ్ వీడియోస్ ప్లేలిస్ట్లో అయితే ఆ వీడియో ఉంటుంది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే టాపిక్ వైజ్ వీడియోస్ అన్నీ కూడా లాస్ట్ 6 మంత్స్కి సంబంధించి అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ కేరళ విల్ సెటప్ ఇండియా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ట్రేడ్ సెంటర్ IWTC. కేరళ వచ్చి మనకి భారతదేశం యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రం ఇంటర్నేషనల్ ఉమెన్ ట్రేడ్ సెంటర్ని అయితే కేరళలో అయితే మనకి ఏర్పాటు చేయనున్నారు. The Chief Minister of Kerala, Pinarayi Vijayan, commissioned the first ever marine ambulance named the Pratisha in Kerala. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేరళలో ప్రతిష అనే మొట్టమొదటి మెరైన్ అంబులెన్స్ని అయితే మనకి ప్రారంభించడం జరిగింది. అంటే నీటి మీద వెళ్ళే విధంగా ఈ మెరైన్ అంబులెన్స్ ఈ ప్రతిషను అయితే కేరళలో అయితే మనకి స్టార్ట్ చేయడం జరిగింది. Union Minister for Road Transport and Highway Nitin Gadkari has launched the mobile app named the Harit Path to monitor the plantation along the national highways. జాతీయ రహదారి వెంబడి తోటల పెంపకాన్ని పర్యవేక్షించడం కోసం కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ హరిత్ పాత్ అనే మొబైల్ యాప్ని అయితే విడుదల చేయడం జరిగింది. మనకి హైవేల దగ్గర మొక్కలు నాటడం కోసం మనకి ఆ మొక్కలు నాటిన వాటికి సంబంధించి మానిటర్ చేయడం కోసం ఈ హరిత్ పాత్ యాప్ అయితే మనకి యూజ్ అవుతుంది. అర్జున్ ముండా ఇనాగ్రేట్స్ ద ట్రైబ్స్ ఇండియా షోరూమ్ ఇన్ ముంబై. ఓకే, మనకి అర్జున్ ముండా గారు ముంబైలో ట్రైబ్స్ ఇండియా షోరూమ్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ట్రైబ్స్ ఇండియా షోరూమ్ని ఇండియాలో ఎక్కడ ప్రారంభించారు అంటే మహారాష్ట్రలోని ముంబై. అదానీ గ్రూప్ యాక్వైర్స్ 74% స్టేక్ ఇన్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 74% వాటాను ఇటీవల ఎవరు సొంతం చేసుకున్నారు అంటే అదానీ గ్రూప్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO హ్యాస్ సర్టిఫైడ్ ద ఆఫ్రికన్ కాంటినెంట్ ఫ్రీ ఆఫ్ వైల్డ్ పోలియో వైరస్. మనకి వైల్డ్ పోలియో వైరస్ ఏదైతే ఉందో దీని నుండి మనకి విముక్తి పొందినట్లుగా ఆఫ్రికన్ కాంటినెంట్ మనకి ఫ్రీ అయినట్లుగా WHO అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఇండియాస్ లాంగెస్ట్ రివర్ రోప్వే ఓవర్ బ్రహ్మపుత్ర ఇనాగ్రేటెడ్ ఇన్ గౌహతి అస్సాం. మనకి గౌహతి అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై భారతదేశం యొక్క పొడవైన నది రోప్వేని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్, ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ అండ్ ద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ సైన్డ్ ఎ లోన్ అగ్రిమెంట్ ఫర్ 500 million ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ 3. మనకి ముంబైలో అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి $500 million రుణ ఒప్పందంపై మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ అయితే మనకి సైన్ చేయడం జరిగింది. టాటా డిజిటల్ టు లాంచ్ ద సూపర్ యాప్ కవరింగ్ ద రేంజ్ ఆఫ్ డిజిటల్ సర్వీసెస్. మనకి టాటా డిజిటల్ పూర్తి డిజిటల్ సేవల పరిధిని కలిగి ఉన్న సూపర్ యాప్ని అయితే ప్రారంభించనుంది. మనకి వైడ్ రేంజ్లో అన్ని రకాల డిజిటల్ సర్వీసెస్ కూడా ఒకే యాప్లో ఉండే విధంగా ఈ సూపర్ యాప్ని అయితే టాటా డిజిటల్ అయితే మనకి త్వరలో లాంచ్ చేయబోతుంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ పార్ట్నర్స్ ఇజ్రాయెల్ టు రిజాల్వ్ ద బుందేల్ఖండ్ వాటర్ క్రైసిస్. మనకి బుందేల్ఖండ్ నీటి సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇజ్రాయెల్తో అయితే భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ బ్లాక్ పాంథర్ యాక్టర్ చాడ్విక్ బోస్మాన్ పాస్డ్ అవే. మనకి బ్లాక్ పాంథర్లో నటించిన చాడ్విక్ బోస్మాన్ హాలీవుడ్ యాక్టర్ వచ్చి రీసెంట్గా క్యాన్సర్తో అయితే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ ఏఆర్ లక్ష్మణ్ పాస్డ్ అవే. మనకి సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అయిన ఏఆర్ లక్ష్మణ్ కూడా రీసెంట్గా అయితే చనిపోయారు. నెక్స్ట్ వరల్డ్ వాటర్ వీక్ 2020 అబ్జర్వ్డ్ ఆన్ 24 to 28 ఆగస్ట్. 24 నుండి 28 ఆగస్ట్ దాకా మనకి వరల్డ్ వాటర్ వీక్ అయితే జరుపుకోవడం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చి వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ యాక్సలరేటింగ్ యాక్షన్. నెక్స్ట్ 29 ఆగస్ట్ చూసుకుంటే ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ ద న్యూక్లియర్ టెస్ట్. అణు పరీక్షలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం అనేది 29 ఆగస్టున అయితే మనం జరుపుకుంటాం. అలాగే ఆగస్ట్ 29 మనకి నేషనల్ స్పోర్ట్స్ డే లేదా ధ్యాన్చంద్ బర్త్డే. ఓకే, ధ్యాన్చంద్ మనకి ఫేమస్ హాకీ ప్లేయర్. ఈయన జ్ఞాపకార్థంగా ఈయన బర్త్డే రోజున మనకి నేషనల్ స్పోర్ట్స్ డే జాతీయ క్రీడా దినోత్సవం అయితే మనకి జరుపుకోవడం జరుగుతుంది. సో మనకి నేషనల్ స్పోర్ట్స్ డే ఎవరు జ్ఞాపకార్థం జరుపుకుంటాం అంటే ఫేమస్ హాకీ ప్లేయర్ అయిన ధ్యాన్చంద్ యొక్క బర్త్డే జ్ఞాపకార్థంగా అయితే జరుపుకుంటాం. ఈ రోజునే మనకి జాతీయ క్రీడా అవార్డులు అనేవి కూడా మనకి ప్రదానం చేయడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే కోవిడ్-19 కారణంగా వర్చువల్గా అయితే అవార్డు డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. నెక్స్ట్ స్మాల్ ఇండస్ట్రీ డే చిన్న పరిశ్రమల దినోత్సవం మనకి 30th ఆగస్ట్ని అయితే మనకి జరుపుకుంటాం.
ఇది మనకి ఆగస్ట్ చివరి వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఆగస్ట్ మంత్ నుండి అయితే మనకి టాపిక్ వైజ్గా వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, 1 వీక్ ఒక వీడియో చొప్పున మంత్లీ 4 వీడియోస్, అలాగే వీటికి రిలేటెడ్గా మనకి రివిజన్ పర్పస్గా 4 క్విజ్ వీడియోస్, టోటల్గా 8 వీడియోస్ మంత్లీ. అలాగే మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మీద ఒక వీడియో, అలాగే టోటల్ మంత్ మీద టాపిక్ వైజ్గా ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ కూడా ఈ 10 వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే ఖచ్చితంగా అయితే చూడండి. ఓకే, వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్సే కాకుండా క్వాంట్, రీజనింగ్, స్ట్రాటజీకే, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇలా చాలా రకాల వీడియోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీరు మిస్ అవ్వకూడదంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.